హాయ్ హలో నమస్తే వణకం చేసిరికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ 2 క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్ వేసుకొని మీరు గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఎనిమి దగ్గర శరణమా మరణమా అంటే ఖచ్చితంగా ఎనిమి శరణమే అంటాడనమాట. ఒక క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ మీకు లిటరల్గా 415 హెచ్పి అయితే ఇస్తుంది. రెండో క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ వచ్చేసరికి మీ గేమ్లో 1 హెచ్పి ఉంటే దాన్ని 200 హెచ్పిగా 10 సెకండ్స్లోనే కన్వర్ట్ చేస్తుంది మెడికిట్ అవసరం లేకుండానే. అలా ఒక్కసారి కాదు, గేమ్ లో మీకు ఎన్నిసార్లు హెల్త్ తగ్గినా కూడా 10 సెకండ్స్ లోనే మీకు కంప్లీట్ హెల్త్ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్ తో. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం నేను మన తెలుగులో ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కంటిన్యూస్ గా ఎన్నో చెప్తూ ఉంటానన్న. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఫస్ట్ మనకి అన్లిమిటెడ్ హెచ్పి క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ లో వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఈ లియాన్ క్యారెక్టర్. ఈ లియాన్ క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటి అంటే మనకి 60 హెచ్పి అయితే ఇస్తుంది. అది మనం జోన్లో డ్యామేజ్ తీసుకున్నా, ఒకవేళ మనకి ఎనిమి డ్యామేజ్ చేసినా కూడా డ్యామేజ్ అయిన 4 సెకండ్స్ తర్వాత మనకి 1 సెకండ్కి 4 హెచ్పి తరపున 15 సెకండ్స్ కంటిన్యూస్గా మనకి హెచ్పి అయితే వస్తుందన్నమాట. సో కంప్లీట్గా మనకి 60 హెచ్పి అయితే కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్గా మీరు చూసినట్లయితే నేను జోన్లో డ్యామేజ్ అయితే తీసుకున్నాను, మనకు కంప్లీట్గా 60 హెచ్పి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎనిమి అయితే ఫైర్ చేశాడు 4 సెకండ్స్ తర్వాత చూడండి నాకు సెకండ్కి 4 హెచ్పి తరపున కంటిన్యూస్గా అలాగా 15 సెకండ్స్కి కంటిన్యూస్గా హెల్త్ వస్తూనే ఉంటుంది అనమాట. కానీ ఈ క్యారెక్టర్లో ఉన్న బెస్ట్ ఎబిలిటీ ఏంటో చెప్పనా, దీనికి అసలు కూల్ డౌన్ టైమే ఉండదు. ఎనిమి మనకి ఎన్నిసార్లు ఫైర్ చేసినా కూడా ఫైర్ చేసిన ప్రతిసారి 4 సెకండ్స్ తర్వాత మనకి 60 హెచ్పి అనేది కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి జోటా. దీని ఎబిలిటీ ఏంటి అంటే మనకి డ్యామేజ్ అయిన తర్వాత మనం ఎనిమీస్కి డ్యామేజ్ ఇస్తే చాలు మనకి హెచ్పి అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఎనిమికి డ్యామేజ్ ఇస్తున్నాను, ఇక్కడ నా హెచ్పి కూడా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఒక ఎనిమిని మనం డౌన్ చేసినా కూడా ఫుల్ కిల్ చేసినా కూడా మనకి ఇన్స్టెంట్గా 40 హెచ్పి అయితే వస్తుందన్నమాట. చూడండి నేను ఇక్కడ ఎనిమిని అయితే డౌన్ చేశాను, నాకైతే ఫైనల్గా 40 హెచ్పి అయితే ఒకేసారి వచ్చేసింది. అంతేకాదు కుర్రోలు, దీనికి అసలు కూల్ డౌన్ టైమే ఉండదు. మీరు ఎనిమీస్ని ఎంతమందిని డౌన్ చేసినా కూడా ఎంతమందిని కిల్ చేసినా కూడా చేసిన ప్రతి ఒక్కసారి మీకు ఇన్స్టెంట్గా 40 హెచ్పి అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఫోర్డ్ అనమాట. దీని ఎబిలిటీ ఏంటి అంటే మనం జోన్లో డ్యామేజ్ తీసుకున్నా కూడా ఒకవేళ ఎనిమియే మనకి డ్యామేజ్ చేసినా కూడా మనకి ఇన్స్టెంట్గా సెకండ్కి 10 హెచ్పి తప్పున 4 సెకండ్స్కి 40 హెచ్పి అయితే వస్తుందన్నమాట. మీరు చూడండి ఇక్కడ నాకు ఎనిమి డ్యామేజ్ అయితే చేశాడు, నాకు సెకండ్కి 10 హెచ్పి చొప్పున 4 సెకండ్స్కి 40 హెచ్పి అయితే వచ్చేసింది. అలానే దీని కూల్ డౌన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కూల్ డౌన్ టైం అయిపోయిన తర్వాత మనకి హెచ్పిగా కన్వర్ట్ అయిపోతుంది అంటే అవ్వదనమాట. ఒకవేళ మళ్ళీ మనం డ్యామేజ్ తీసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ మనకి 40 హెచ్పి అనేది కంటిన్యూస్గా అయితే వచ్చేస్తుంది 4 సెకండ్స్కి. ఓకేనా. అలానే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి కే క్యారెక్టర్ అనమాట. దీనికోసం ఆల్మోస్ట్ మన కుర్రోళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది మనకి ఈపీ మోడ్లో ఉండేటప్పుడు పర్ సెకండ్కి 3 ఈపీ అయితే ఇస్తుంది అనమాట. సో మనం డ్యామేజ్ తీసుకున్నాక దీన్ని ఎప్పుడైతే మనం హెచ్పి మోడ్ కన్వర్ట్ చేస్తామో అప్పుడు మన పర్ సెకండ్కి 6 హెచ్పి అయితే వస్తుంది అనమాట. ఓకేనా. అలానే కే క్యారెక్టర్ వాడేటప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. నేను చాలా మందికి చూసాను అన్న, ఒకవేళ మనకి హెచ్పి తగ్గినప్పుడు మాత్రమే కే క్యారెక్టర్ని హెచ్పి మోడ్లోకి అయితే పెట్టండి. అలానే మనకి హెల్త్ ఫుల్గా ఉండేటప్పుడు దాన్ని ఈపీ మోడ్లోనే పెట్టండి అనమాట. ఈపీ మోడ్లో ఉన్నా కూడా చాలా మంది ఏం చేస్తారంటే దానికి హెచ్పి మోడ్లోకి అయితే కన్వర్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనకి ఏంటి అంటే ఈపీ అనేది పెరగదనమాట. ఓకేనా. సో ఈపీ మోడ్ని హెచ్పి మోడ్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. చలో ఇంకా లేట్ చేయకుండా ఈ 4 క్యారెక్టర్లను ఒకేసారి కలిపేద్దామా, ఎలా ఉంటుందో చూస్తారా, హెచ్పి అనేది ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో చూస్తారా. ఓకే మనం లేట్ చేయకుండా మన ఎనిమికి అయితే ఫాస్ట్గా డ్యామేజ్ ఇచ్చాడని చెప్పేద్దాం. రే ఎనిమి డ్యామేజ్ ఏం చేస్తున్నాం. ఓకే డ్యామేజ్ అయితే ఇచ్చాడు, చాలా తక్కువగా ఇచ్చాడు. సో నేనైతే చెప్పాను అంత తక్కువగా ఇవ్వద్దు, కొంచెం ఎక్కువగా డ్యామేజ్ ఇవ్వు, మా కుర్రోళ్ళు అందరూ కూడా చూస్తారు హెచ్పి అనేది ఎంత ఫాస్ట్గా కన్వర్ట్ అవుద్దు అని. సో ఫైనల్గా మనకి ఎంత 20 హెల్త్ అయితే ఉంచాడు. సో ఆ 20ని ఎంత ఫాస్ట్గా 39కి చేస్తుందో చూడండి, అంత ఫాస్ట్గా మనకి హెల్త్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రచ్చే ఒక్క మెడికిట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫుల్ మ్యాప్లో మీకు వెళ్ళినా కూడా ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ పెట్టుకుంటే మీకు ఒక్క మెడికిట్ అవసరం కూడా ఉండదు. చూడండి ఇక్కడ నేను ఒక్క మెడికిట్ కూడా యూజ్ అయితే చేయలేదు, ఎనిమి కంటిన్యూస్గా మన డ్యామేజ్ ఇస్తూనే ఉన్నాడు, నేను క్యారెక్టర్ స్కిల్స్ అనేవి కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాను. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 సెకండ్స్లో మనకైతే కంప్లీట్ హెల్త్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆగండి కుర్రోళ్ళు, దీంతో అయిపోలేదు, దీన్ని మనం ఇంకా జోటా క్యారెక్టర్ కూడా యాడ్ చేయాలి. మనకైతే ఎనిమి కొట్టాడు,
మనం ఏం చేసాం, వెంటనే క్యారెక్టర్ స్కిల్ని యాక్టివేట్ చేసి జోటా క్యారెక్టర్తో ఒక ఎనిమిని అయితే డౌన్ చేసాం, ఇంకొక ఎనిమిని కూడా మనం అయితే ఫుల్ కిల్ చేసేద్దాం. మనకైతే ఇన్స్టెంట్గా 200 HP అయితే వచ్చేసింది అనమాట. సో ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్తో మనం జోటా యాక్టివేట్ చేసినట్లయితే మాత్రం మనకి 10 సెకండ్స్ కూడా అవసరం లేదు, 4 సెకండ్స్లో మాత్రమే, 4 or 5 సెకండ్స్లో మనకు 200 HP అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నెక్స్ట్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ వచ్చేసరికి షీల్డ్ పాయింట్స్ అనమాట. దీంట్లో మీకు 415 HP అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ ఎనిమి మీకు AWMతో చంపాలన్నా కూడా 4 bullets అయితే కనెక్ట్ చేయాలి. ఈ లోపు నాకెందుకురా ఈ ఫ్రీ ఫైర్ అనుకుని వాడి గేమ్ డిలీట్ చేసి వెళ్ళిపోతాడేమో నాకు తెలియదు. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసరికి జైనీ క్యారెక్టర్ అనమాట. దీంట్లో మనకి 50 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి షానీ క్యారెక్టర్. దీని ఎబిలిటీ ఏంటి అంటే మనం యాక్టివ్ స్కిల్ లాంచ్ చేసిన వెంటనే షానీ క్యారెక్టర్ కూడా యాక్టివేట్ అయ్యి 30 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకి 50+30 80 షీల్డ్ పాయింట్స్ అయితే వచ్చాయి అనమాట. కానీ ఇంతకుముందు షానీ క్యారెక్టర్కి కూల్ డౌన్ టైం అయితే ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఒక 10 సెకండ్స్ ఎంతో కూల్ డౌన్ టైం అయితే పెట్టినట్టుగా ఉన్నాడు. మనం ఈ యాక్టివ్ స్కిల్ని ఎన్నిసార్లు యాక్టివేట్ చేసినా కూడా షానీ క్యారెక్టర్ అనేది అన్ని సార్లు కూడా యాక్టివేట్ అయితే అవుతుందన్నమాట. సో దాని కూల్ డౌన్ టైం అయిపోయిన వెంటనే నెక్స్ట్ దీంతో పాటు మనకి ఆంటోనియో అండ్ లుకిటా క్యారెక్టర్ అనమాట. ఆంటోనియో మీ అందరికీ తెలిసిందే 20 షీల్డ్ పాయింట్స్ అనేది కంటిన్యూస్గా గేమ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలానే లుకిటే క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటి అంటే 45 SP అయితే వస్తుందన్నమాట. మనకి 45 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అంటే దీనికి మనం 3 kills అయితే చేయాలి. పర్ కిల్కి మనకి 15 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకి 3 kills అయితే చేసిన వెంటనే మనకి 45 షీల్డ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇది మొత్తం కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 345 అయితే వస్తుందన్నమాట. అదేంటన్నా నువ్వు 415 HP అని చెప్పావు కదా, ఇప్పుడేమొచ్చి 345 చెప్తున్నానని అస్సలు కంగారు పడద్దు నాన్న. ఇదైతే మనకు ఫుల్ మ్యాప్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంతకుముందు మనం ఏం చేయాలి అంటే ఫుల్ మ్యాప్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్గా 3 kills అయితే చేయాలి. వీడికైతే మనం ఇక్కడ తలకాయ షాట్ అయితే ఇచ్చేసాం. వాడి దగ్గరికి వెళ్ళి మనం ఫుల్ కిల్ చేసే ముందు మన వీడియోని ఇంకా చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ధన్ ఫట్టాక్సే లైక్ అయితే చేసి అన్న. అలానే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కుర్రోళ్ళు. కానీ ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. మనకి లుకేటా షీల్డ్ పాయింట్స్ 45 వచ్చేసాక చనిపోకూడదు అనమాట. గేమ్లో ఫుల్ కిల్ అయిపోతే మాత్రం మనకి స్టార్టింగ్ నుంచి మళ్ళీ కౌంట్ అవుతాయి షీల్డ్ పాయింట్స్ అనేవి, లుకేటవి. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జైనీ 50 షీల్డ్ పాయింట్స్, షానీ 30, ఆంటోనియో 20 షీల్డ్ పాయింట్స్, లుకేటా 45. ఇక్కడ కంప్లీట్గా చూసుకున్నట్లయితే మన హెల్త్ వచ్చేసరికి 345 అనమాట. అదేంటని 415 HP అన్నావు కదంటే వెయిట్ చేయండి. మనకి లుకేటా షీల్డ్ పాయింట్స్ పోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం 3 kills చేసేద్దాం. చేసిన తర్వాత మీరందరూ చూడండి. అలానే మనకైతే ఇక్కడ చూడండి ఆంటోనియోది కూడా వచ్చేసింది ఫ్రీ కిల్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు, అలా గుట్టుకొని మింగిడమే. సో మనం అయితే ఫైనల్గా 3 kills అయితే చేసేసాం. మీరు ఇక్కడ చూడండి, నేను యాక్టివేట్ చేసిన వెంటనే మనకి 345 HP అయితే వచ్చింది. మీరు ఇక్కడ గన్స్ దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ షీల్డ్ బూస్టర్ అనమాట. ఇది మనం ఎక్విప్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా 20 షీల్డ్ పాయింట్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి. సో దీనివల్ల మనకి టోటల్గా 365 HP అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఒక నేడ్ వేద్దాం. నేడ్ మనకి ఎంత డ్యామేజ్ పడుతుందో చూద్దాం. మనకి ఎంత పడింది నేడ్ అయితే డ్యామేజ్ 280 అయితే పడింది. కానీ ఇక్కడ చూడండి మనకి ఇంకా ఎంత హెచ్పి ఉందో, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. సో ఒకవేళ ఎనిమి నేడేసినా కూడా మన దగ్గర వెస్ట్ హెల్మెట్ లేకపోయినా ఈ షీల్డ్ పాయింట్స్ వల్ల ఈజీగా బ్రతికేస్తాం. ఇక్కడ చూడండి నాకు 2 ఎనిమీస్ బ్యాక్ సైడ్ ఎనిమి కూడా కొట్టాడు. చూడండి అక్కడ నాకు ఏం జరిగింది అంటే నా హెల్త్ అనేది 50 కంటే ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో, అవతల మన టీమ్మేట్ అయితే కిసీ పెట్టుకున్నాడు కదా, ఆ కిసీ అనేది మనకి ఇన్స్టెంట్గా వెంటనే 50 HP అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో మనకి 365 + 50 వచ్చేసరికి 415 అనమాట. ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ పెట్టుకొని ఎనిమి దగ్గరికి వెళ్ళినట్లయితే మాత్రం శరణమా మరణమా అంటే ఖచ్చితంగా వాడి శరణమే అంటాడు. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 415 హెల్త్ అంటే మామూలు మాటలు కాదనమాట. సో ఇదనమాట కుర్రోళ్ళు ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మీ అందరి గుండెల్లో నా గుండె ఖాయ్.